బీఆర్ఎస్ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి సొంత సెగ్మెంట్లో షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అవుతుంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో కాంగ్రెస్ ని బలోపేతం చేయడంపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు మైనంపల్లికి టచ్లోకి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సిద్దిపేట కాంగ్రెస్ నేతల్లోనూ ఉత్సాహం వచ్చింది. ఈ నేపథ్యంలోనే సిద్దిపేటలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే సిద్దిపేటకు చెందిన నాయకులు మైనంపల్లి హనుమంతరావును కలిసి వస్తున్నారు. సిద్దిపేటలో తమకు అండగా ఉండాలని కోరుతున్నారు. సిద్దిపేట నాయకుల వినతి మేరకు అక్కడే ఎక్కువ టైం కేటాయిస్తానని మైనంపల్లి హనుమంతరావు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిద్దిపేటకు వస్తానని, హరీష్ రావు సంగతి చూస్తారంటూ శపథం చేశారు. మైనంపల్లి తనకు తన కుమారుడు రోహిత్ కు టికెట్లు కావాలని అడగడంతో బీఆర్ఎస్ రోహిత్ కు ఇవ్వలేదు. హనుమంతరావుకు మాత్రం మల్కాజ్గిరి టికెట్ కేటాయించింది. అయితే కుమారుడికి టికెట్ రాకపోవడంతో మైనంపల్లి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. కొడుకు మెదక్ నుంచి ఎమ్మెల్యే కాగా హనుమంతరావు మాత్రం ఓటమి చవిచూశారు. జరగబోయే ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట కేంద్రంగా రాజకీయం చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మైనంపల్లి ఫిబ్రవరి 5న భారీ కార్ల కాన్వాయ్తో సిద్దిపేటకు వెళ్లనున్నారు. సిద్దిపేటలో దాదాపు 5,000 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. మైనంపల్లి అంటే ఏంటో చూపిస్తామని, ఇక సిద్దిపేటలో కొత్త రాజకీయం చూస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మైనంపల్లి ఇక సిద్దిపేటలోనే మకాం వేస్తారని, ఇక్కడే పార్టీ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తారని, మైనంపల్లి రాకతో రాజకీయం రసవత్తరంగా మారనున్నదని అంటున్నారు. హరీష్ రావుతో మైనంపల్లి హనుమంతరావు ఢీ కొట్టనుండడంతో సిద్దిపేటలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఇదే సమయంలో మైనంపల్లి సిద్దిపేటలో చుక్కలు చూస్తామని బీఆర్ఎస్ అంటుంది. సిద్దిపేటకు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారంటే గులాబీ సైనికులు చూస్తూ ఊరుకోరని అన్నారు. మొత్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు బలమైన లీడర్లు ఒకే చోట రాజకీయం చేయడంపై రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఇక మైనంపల్లి యాక్టివ్ అయితే బీఆర్ఎస్ కి సిద్దిపేటలో కొంత నష్టం తప్పదన్న అంచనాలు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.